శుభోదయం అందరికీ. ఫస్ట్లీ అందరికీ నమస్తే. నేను మీ రైట్ విజయ్. ఇట్లాంటి ఒక డే కోసం నేను 3-4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి. ఎందుకంటే ఢిల్లీ రీచ్ అయిపోయినా మనం 3rdకి నేను ఢిల్లీకి వచ్చిన, అండ్ 5థ్కి మన బైక్ ఢిల్లీ వచ్చింది. 5థ్కి వచ్చేసింది, సారీ 6థ్కి వచ్చింది, 6థ్కి. అండ్ ఈరోజు డేట్ 10th, ఎగ్జాక్ట్లీ 4 డేస్. బఫర్ డేస్ కూడా యాడ్ చేసుకుంటే 5, 6, 7 డేస్ అవుతుంది. అండ్ లుక్ అట్ దిస్ వెదర్, ఫుల్గా సన్నీగా ఉంది. అండ్ దిస్ వెదర్ ఇస్ పర్ఫెక్ట్ వెదర్ మనం రైడ్ చేయడానికి. అండ్ కరెంట్లీ మనం ఈరోజు ఢిల్లీ నుంచి మనాలికి వెళ్తున్నాం. మన లదాఖ్ రైడ్ ఈరోజు నుంచి అఫీషియల్లీ స్టార్ట్. బట్ గత 2-4 డేస్ నుంచి అక్కడ స్నో పడుతుంది. సో సిచ్యువేషన్ ఎట్లుందన్నది మనకు అక్కడికి వెళ్ళేదాకా తెలియదు. బట్ ఎనీహౌ ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎప్పుడు నేను బయలుదేరినా సరే మనాలికి లేట్గా బయలుదేరుతా, లైక్ మధ్యాహ్నం కానీ నైట్ కానీ. కానీ ఈరోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నా. 7 or 8 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిపోతా, సో దట్ మనం సాయంత్రం కల్లా మనాలి ఉండేటట్టు. సో ప్యాకింగ్ అంతా కూడా వేసుకున్నా. కిందికి వెళ్ళి మీకు బండి పైన సామాన్లన్నీ పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. బై ద వే, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్. ఇక్కడ నుంచి కనిపించే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అటు సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ అటు సైడ్. వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరు ఇగ్నోర్ చేస్తారు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం రైడ్ చేసేటప్పుడు. నువ్వు ఎంత తోపు రైడర్ అయినా, నువ్వు ఎంత బిగినర్ రైడర్ అయినా, వాటర్ కోసం నువ్వు బండి మళ్ళీ ఆపుడు, హెల్మెట్ తీసుడు, బాటిల్తో నీళ్ళు తాగుడు. ఒక మూమెంట్లో ఏమనుకుంటామంటే వాటర్ తాగడం అవసరమా, ముంగళ వెంటనే తాగుదామని లైట్ తీసుకుంటాం, బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. చెప్తున్నా కదా, లిటరలీ ఒక 2-3 డేస్ మంచిగా అనిపిస్తుంది. 3rd, 4th డే నుంచి స్టార్ట్ అవుతుంది డిహైడ్రేషన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ సిక్ అయిపోతావు, ఎదురు పగిలిపోతాయి, జ్వరం వస్తుంది, ఏదైనా సరే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఈజీగా నువ్వు సిక్ అయిపోతావు. ఆల్రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ మళ్ళీ ఇంకోసారి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ వీచర్ చాలా కూల్ గురు. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం ఆ దేవుడి పేరు తీసుకొని రైడ్ని స్టార్ట్ చేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి అండ్ జై బజరంగ్ బలికి, తోడు దుష్మన్కి నల్లి, జయం మందేరా. యాక్చువల్గా అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాల్సింది, 7 o'clockకి. 7:30 ఎంత 7:40కి బయలుదేరుతాం, 40 minutes లేట్. నేను మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, స్వాతి అని చెప్పి హిందీ యూట్యూబర్ అమ్మాయి, హిమాలయన్ 450 నడిపిస్తుంది. మనాలి నుంచి అమ్మ అంతా రివర్స్ చెప్తున్నా, ఢిల్లీ నుంచి మనాలి పోయింది. అండ్ ఆ వీడియోని 4 లక్షల మంది చూసారు, 4 lakh members. సరే ఆ వీడియోలో గొప్పగా ఏముందా అని చెప్పి ఓపెన్ చూసిన, ఇదే పంచాయతీ. రోడ్డు మీదకి ఎక్కినా, ఇక్కడికి వెళ్ళి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి పోవాలి, ఇక్కడ స్ట్రైట్గా పోవాలి, ఇక్కడ తింటున్నా, ఇక్కడ ఆపుతున్నా, ఇక్కడ నాకు ఇట్లుంది, నా హెల్త్ ఇట్లుంది, చేతులు ఇట్లా ఫీల్ అవుతున్నాయి, ముక్కు ఇట్లా ఫీల్ అవుతుంది, ఇది తప్ప ఇంకేం లేదు, రొటీనే. కానీ 4 లక్షల మంది ఇంట్రెస్ట్ గ్రాప్ చేసి చూడు, హ్యాట్స్ ఆఫ్ ఆమెకి. అండ్ మనల్లో అంటే ఏమైందో తెలియదు, మోటో బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మనలోకి కొంచెం. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రావాలంటే మనం ఏం చేయాలో కింద కమెంట్స్ చెప్పండి. కరెంట్లీ టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది, జస్ట్ 1 minute మిగిలింది. అండ్ ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టిస్తున్నాం. సో ఇంకా 468 kilometers పోవాలి. ఇంకో 100 kilometers పోయిన తర్వాత కొట్టించుంటే ఇదే ట్యాంక్లో మనం మనాలి వెళ్ళిపోతుండే. క్యా ఏ हेलो माइक है यार, हेलो माइक है। एक सेकंड ये क्या है? बैग है, तिजोरी है ये। क्या है ये? सही बोला तुमने, ये टैंक फुल। हाँ देखो बोलो, फुल करना। हाँ फुल करो, पहनो मत। कैसा लगा हेलमेट? माइक है ना? हाँ माइक है।
तेल टॉप स्पीड जाता है। 120 रुपये। ये भैया को सब कुछ पता है। कितनी है टॉप स्पीड बताइए? बहुत है भाई, बहुत भी फिर भी इसके साथ ही है क्या? नहीं, आपको कुछ भी नॉलेज सीखना है तो भैया से सीखना, भैया के पास अच्छा नॉलेज है। ये अनएजुकेटेड पर्सन है ना यहाँ पे ना, दूसरी फेल साले सबसे सीनियर सिटीजन है ये। सीनियर सिटीजन एक्सपीरियंस वो है, बोल बेटे इसको एक्सपीरियंस बोल। एक्सपीरियंस 60 साल का आदमी। नहीं, ऐसे लोगों से सीखना चाहिए। మా పోకీమాన్ కోసం వెయిటింగ్, మనది అయిపోయింది. పెట్రోల్ అయితే ఫుల్ చేపించేసినాం మనము. ఇప్పుడు ఏం చేసామంటే ఫుల్ చేపించిన దాన్ని 0 వేసుకున్నాం. 360 కూడా తీసుకొని పెట్టుకుందాం, ఎందుకంటే మధ్యలో ఇట్లా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. లదాఖ్ ఎంక్వైరీస్ లెక్క మన బైక్ ఎంక్వైరీస్ అనమాట. సో మన వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు బైక్ని చూసినప్పుడు. ఈ బైక్ ఎంత, ఈ బైక్ ప్రైస్ ఎంత, ఒక్కొక్కరు ఒక్కొక్క ముచ్చట మాట్లాడుతూ ఉంటారు. ఎస్ పోకేమాన్, पोकेमॉन you're feeling cold? अरे ये लगाओ ना थोड़ा, ऐसे यस, दैट्स अ स्मार्ट सिस्टम. రికార్డ్ చేస్తున్నాడు పోయి హాయ్ చెప్పు, నువ్వు అటు సైడ్ పోయి ఇట్లా అని ఇట్లా. అదే పోకీ గీకి ఏదో ఉంటుంది కదా, నాకు తెలియదు ఏమంటారు ఉదర్ సైడ్. అన్నతో సెల్ఫీ కావాలా నీకు? అన్నకు మస్తు నాలెడ్జ్ ఉంది. అన్న బండిలో ఏమేమి ఉంది అన్న అంత కథ చెప్తున్నాడు క్లియర్గా. దీంట్లో ఏముంటుంది అంటే దీనిలో సామాన్లు ఉంటాయి అంటాడు. బండి హై స్పీడ్ ఎంత పోతుంది, బండి ఏడేడికి పోయినా నేను బండి పైన అన్నీ తెలుసు అన్నకి. నాడు యాక్చువల్గా రైడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఆయిలీ ఫుడ్ నేను ప్రిఫర్ చేయ, కానీ ఇంతకంటే మంచి ఫుడ్ ఏం దొరకదు ఇక్కడ. సో మనం ఈరోజు పైల్వాన్ డాబాలు ఉన్నాం అనమాట. కింగ్ ఆఫ్ హెల్దీ ఫుడ్, సింధ్ పైల్వాన్ వెజ్, प्योर वेजिटेरियन. कैसा लगा खाना? दही वड़े तो मस्त थे। एक्चुअली दही वड़े से ही पेट भर गया मेरा. अभी ये खाना मुश्किल है, मालूम है ना तुम्हारे को मैं कितना कहा तुम बोल के तुम इतना ज़्यादा ऑर्डर कर दिया. तुम ही खाओगे अभी पूरा. यू हैव टू ईट. आई डोंट नो, यू हैव टू ईट. బట్ మొత్తం ఈ దారిలో ఎన్నైతే రెస్టారెంట్స్ ఉన్నాయో ఏడనన్నా వండి మొత్తం అంతా అన్హెల్దీ అన్టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. కొన్ని మాత్రమే రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ, దాంట్లో మంచి ఫుడ్ దొరుకుతాయి. ఇది కూడా నేను చాలాసార్లు చూసిన పైల్వాన్ డాబా అనేది చాలాసార్లు విన్నా కూడా, అందుకే ఇక్కడ ఆపిన. లేకుంటే ఈరోజు మళ్ళీ మన బ్రేక్ఫాస్ట్ బిస్కెట్ వచ్చింది. మన ఇంటికాడ ఉంటే ఎంత మంచిగా ఇడ్లీ, దోశ, వడ, ఇంకెన్నో ఐటమ్లు ఉన్నాయి తిని పోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇది क्या है दाई, ఐ లీవ్ సౌత్ ఇండియన్. చలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యాడు చూసుంటారు మీరు రీళ్ళల్లో. సో ఇట్లా ఈ బండి ఉంది కదా, పెద్ద స్టాండ్, ఈ స్టాండ్ ఉంది కదా మన హిమాలయన్ 450కి. సో ఇది చాలా ప్రీమియం స్టాండ్ ఇచ్చారనమాట. బండి చాలా లీన్ అవుతుంది. కానీ ఇట్లా లగేజ్ ఉన్నప్పుడు ఇగో ఇంత లీన్ అయింది అనుకోండి, బండి లేపడానికి కష్టమవుతుంది అనమాట. సో దానికోసం స్టోన్ పెట్టినా నేను ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు హిమాలయన్ 450 కొత్త బండ్లల్లో అప్డేటెడ్ స్టాండ్తో వస్తుంది. అబ్బో ఉబ్బరిస్తుంది. సో మనం దీన్ని జర ఇట్లా పెట్టుకుందాం. ఈ ట్రాక్టర్ చూడండి, సోనిపత్ నుంచి నేపాల్ వెళ్తుండంట. మొత్తం నాకు తెలిసి లోపల కంపార్ట్మెంట్ తయారు చేసింది అనుకుంటా. రాకీ షేర్పురా అమ్మా ट्रैवल ब्लॉगर खतरनाक भैया మంచిగా చేయించినాం. పీచే సోనేకి వెళ్ళి देखा तुमने వెనకాల వండుకోనికి ఉంది ట్రాక్టర్లో తిరుగుతున్నాడు. కానీ ట్రాక్టర్ మైలేజ్ ఏడిస్తుంది భయ్యా, నాకు అర్థం కాదు. అంటే తిరగొద్దని పంటలేను, నేను డిస్కరేజ్ చేసేలేను, కానీ ట్రాక్టర్ మైలేజ్ ఏడిస్తుంది. అన్న ఏడ నేర్చుకున్నావు అన్న డ్రైవింగ్? పోతావు ఎన్నో హైవే మీద యూటర్న్ చేస్తున్నావు చూడు, మా తోపురా నువ్వు. గుద్దేంటి రావాన్ని ఎవడో ఒకడు. ఫోర్డా గవర్నమెంట్ చాలా కష్టపడి రోడ్డు వేసింది, కాకనేమో రోడ్డు సాఫ్ చేస్తున్నాడు. రోడ్డు పైన డస్టింగ్ కాదు, రోడ్డునే సాఫ్ చేస్తున్నాడు. ఇట్లనే ట్రాక్ తీసుకుంటూ పోయినాం అనుకో రోడ్డే పోతుంది. ఇదే పని ఒకవేళ బయట కంట్రీలో ఎవరైనా వేస్తే వానికి పనిషబుల్ అఫెన్స్, ఫైన్ వేసేస్తారు. కానీ మన దగ్గర ఏమన్నా చేయొచ్చు. సో మనం కరెంట్లీ కురుక్షేత్ర అంబాలా దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే లదాఖ్ది సీజన్ స్టార్ట్ చేసినామో
అప్పుడు ఇక్కడనే నేను ఫోటో తీసుకున్నాను. ఐ థింక్ మనం ఇప్పుడు అయ్యో ఎట్లకెళ్ళి పోవాలి భయ్యా. టేక్ ఫ్లైఓవర్ ఓకే. సో ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి సగం దూరం వచ్చాం మనము. 500 and change కిలోమీటర్స్ ఉండే, 524 సంథింగ్ అట్లా. ఇప్పుడు 300 కిలోమీటర్స్ ఉంది. అమ్మా ఈ రోడ్ అవుతుందో ఈ స్ట్రెచ్ అయితే ఉందో అయితేనే లేదు. కొడుతున్నా అట్లనే ఉంది ఆ స్ట్రెచ్ అంతా. రైట్, మీ అందరికీ ఒక చిన్న శాంపుల్ చూపిస్తా. హిమాలయస్ ఎంత పైకి ఉంటాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఇమాజిన్ చెప్పగలుగుతారా? సో కరెంట్లీ నేను హిమాలయస్కి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. అండ్ ఇక్కడ నుంచి హిమాలయ స్నో గ్లేషియర్ మౌంటైన్ కనిపిస్తుంది. ఒకసారి ఐఫోన్లో ఉన్న 8Xలో చూద్దాము మనము. ఇద్దరి రోక్ దేంగే ఆడ నీడలు అద్దాం, నీడలు ఆపి తీస్తే పర్ఫెక్ట్గా తీయచ్చు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది నాకు యాక్చువల్గా. చలో లెట్స్ గో 8X. సో యాక్చువల్గా అయ్యా చండీగఢ్లో మనీషా వాళ్ళ ఫ్రెండ్ కలిసిందనమాట. నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు మంచి ఫీల్ కావాలని చెప్పి నేను బ్లాగ్ చేయలేదు. సో మనీషా కోసం చండీగఢ్లో కలిసింది అండ్ ఇగో చాక్లెట్ ఇచ్చింది. ఇది ఫోల్డ్ చేసి దాన్ని పెట్టేసేయి, మళ్ళీ ఐస్లో పోయిన తర్వాత మంచిగా అయిపోతుంది. ఇక మొత్తం ఎట్లా అయిపోయింది చూడదు. అచ్చా నేను తర్వాత మనకు ఇప్పుడే ఇట్లా కొట్టినావు ఇగో ఇట్లా డింగ్ అని చెప్పి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసినాము. మనీషా ఫుడ్లా ఇక దొరికింది. बोलो ये क्या है? मिक्स वेज है. मेरे वाला मिक्स वेज में मक्की भी रहता है क्या? Seriously? Don't eat. Chalo, let's go. How I will eat with that fly? ये mixed veg with मक्की mixed veg. कैसा था टेस्ट? मक्की वाला मिक्स वेज जिंदगी में पहली बार खाया मैंने मक्की वाला मिक्स वेज. अच्छा लगा टेस्ट? ఇక్కడ డాబాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏ డాబాలో తింటే ఏది మంచిగా ఉంటుందో మాత్రం అర్థమవుతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేసినాం ఆడ. మా లక్కే మంచిగా తిందామని చెప్పి అనుకున్నాను నేను. ఫుల్ ఆకలి అవుతుండే. అది 3:35 అవుతుంది టైము, బే టైం కూడా. మక్కీకా ఏంటది మక్కీకా మిక్స్ వెజ్. ఫైనల్ ఇక ఆడ ఈడ అనిల్ది ఫుడ్ కంటే మనకు తెలిసిన ఫుడ్ తినడం బెస్ట్ అని చెప్పి మేము KFC దగ్గరికి వచ్చినాం. మనీషా मनशा नहीं तुमने ये मूवी नहीं देखा होगा, एक मूवी आया तेलुगु में, उसमें हीरोइन को मनशा बोल के बुलाता हूँ. हाँ यस ब्रो. KFC it's here. Sorry I didn't get you. Where are you traveling from? We are from Hyderabad. Oh, okay. Where are you from? Punjab? Yeah. Oh, great. How many days you been already? It's just one day. We just started today. Oh, you just started? What's your plan? How far are you going? Manali. Huh? Manali. Oh, Manali, okay. So I'm gonna start riding. I just got the new Thar. Thar. I'm planning to go from this side all the way here. Oh, wow. So, GoPro. it's a DJI. Oh, DJI. Pretty good. Yeah. Easy to Better than GoPro. Is that online or what? Yeah, you get it online. Or you can also get it from store. Insta360. Yes. I don't know. That was too complicated. No, it's a part of creative thing. You know, if you understand it. On Instagram? Yes. You are? Yes. Let's Yes. follow you. You live here? Yeah, now I live here, but I lived in the US for 30 years. Okay. Moved here. That's what no your accent. Oh, okay. Chao. Happy mansano. Chicken din mansa. कुछ ही क्या क्या खिलाया वो? No. ఈ చికెన్ ఫస్ట్ టైం తింటున్నాను KFCలో. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే KFCలో ప్రతిసారి క్రంచే తింటా కానీ వాట్ ఈస్ దిస్? Whatever it is. It is good. బాగుంది. స్మోకీ గ్రిల్ చికెన్ తిన్నావా మనిషా? चिकन खाया मैंने और सारा खावा बनाया है. वो
more 200 kilometers there. Just now started Snake Road. After this, all snaky road only, no highway. And here we enter the house of Himalayas, Himachal Pradesh. అబ్బా ఈరోజు ఆర్చ్ క్లియర్గా లేదు నాయన. అరే రీ 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 వెనకాల డిజైన్లు కాదబ్బాయి, వెనకాల ఇండికేటర్ లైట్లు పెట్టుకోవాలి. మొత్తం బ్లో హారన్ అని చెప్పి గట్టిగా పెయింట్ వేసినావు కానీ వెనకాల ఒక ఎల్లో కలర్ లైట్ లేదు. నువ్వు ఎటుక రైట్ తిరుగుతున్నావు, ఎట్లా తెలుస్తుందిరా? వి ఎంటర్ అవర్ ఫస్ట్ టనల్. యాక్చువల్గా టనల్స్ అయిన తర్వాత దారి అనేది చాలా షార్ట్ అయిపోయింది అనమాట. లేకుంటే మనాలి రీచ్ కావాలంటే మీరు నా పాత బ్లాగ్స్ చూడండి, ఎంత టైం పడుతుండనో, రోడ్ ఎట్లుంటుండనో. బట్ లుక్ అట్ దిస్ నౌ. పెద్ద పెద్ద టర్నల్స్ మనల్ని ఈజీగా కనెక్ట్ చేస్తాయి. సో ఇది యాక్చువల్గా వ్యూ పాయింట్ అనమాట ఈ రివర్ది. ఆహాహా, లుక్ అట్ దిస్. జస్ట్ 3, 2, 1 గో. దీని నా దగ్గర ఒక డ్రోన్ షాట్ ఉంటుంది పాతది, ఒకవేళ నాకు దొరికితే నేను చూపిస్తా. ఫైనల్గా నాకు బైకర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. కరెంట్లీ టైం 5:44 అవుతుంది. అండ్ జస్ట్ ఇప్పుడే మనము మనాలి మౌంటైన్స్ ఎంటర్ అయినాం. ఎంటర్ కాగానే చలి స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇంకా సన్ డౌన్ కూడా కాలేదు. అంటే యాక్చువల్గా మౌంటైన్స్ వెనకాలనే ఉన్నాడు, మొత్తం సూర్యుడు తెలిపలేడు, కానీ చలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. మన ठंड लग रहा ना? हाँ, इट इज़ लिटिल बिट कोल्ड. मैं तो अभी थोड़ा देर पहले कितना गर्म था वेदर. వామ్మో వారదేవుడు. ఇప్పుడు ఉండదు, ఇంకో 2-3 డేస్ తర్వాత నార్మల్ అయిపోతుంది. టూ మచ్ गर्मी होगा बट इट इज़ नाइस. अब्बा इट्स प्लेजेंट. जनवरी में जब हम लोग राइड कर रहे थे कश्मीर के लिए, वो तो भयंकर था. इट वॉज हॉरिबल. సో ఫ్రెండ్స్, మనం మనాలి రీచ్ అవుతూ సాయంత్రం అయిపోయింది. టైమ్ ఈజ్ కరెంట్లీ 6:50 PM అండ్ మనాలి ఈజ్ 143 kilometers. ఐ లవ్ యూ మనాలి. సో మనం రీచ్ అయ్యే వరకు 10 అవుతుందంట టైం, ఇంకా 3 hours చూపిస్తుంది. జస్ట్ 138 ఉంది. ఆ బోర్డు పైన 143 ఉంది, కానీ ఇక్కడ 138 ఉంది. బట్ టైం పడుతుంది మనం రీచ్ కావడానికి. ఇదికెళ్ళంతా మెల్లగా 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 మెల్లగా. వ్యూస్ అయితే ఆల్వేస్ లైక్ ఇవన్నీ నాకు తెలిసిన వ్యూసే, మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి వ్యూస్ని. సో మార్నింగ్ ఇట్లా సన్నటి ఏం లేదు అసలు, జస్ట్ ఇది బేస్ లేయర్ అనమాట. బేస్ లేయర్ ఢిల్లీ నుంచి బయలుదేరినా. అండ్ ఇంకా మనాలి 130 kilometers ఉంది. చలి చంపేస్తుంది. ఈ థర్మల్ వేసుకోకపోతే కాని పని. సో చాలామంది అడుగుతారు బేస్ లేయర్ ఏంది, థర్మల్ ఏందని చెప్పి. ఎండగా ఉన్నప్పుడు ఇది బేస్ లేయర్, చలిగా ఉన్నప్పుడు ఇది థర్మల్, వార్మర్ లెక్క. అండ్ థర్మల్ అంటే దీని లోపల ఇంకోటి కూడా వస్తుంది, థర్మల్ లేయర్. దీనికి వార్మర్ అనొచ్చు, థర్మల్ కూడా అనొచ్చు. అండ్ ఇంకా చలి ఎక్కువైంది అనుకో, మనం ఏం చేయాలంటే జాకెట్ వేసుకొని జాకెట్ వెనకాల రెయిన్ కోట్ వేసుకోవాలి. సో రెయిన్ కోట్ గాలి లోపల పోకుండా హెల్ప్ చేస్తుంది, మన బాడీని వార్మ్గా ఉంచుతుంది. అయితే ఇంకా ఇంటికలు ఇవన్నీ చాలా దారుణంగా అయినాయి అనుకుంటున్నాను. సో కరెంట్లీ మనం కుల్లు సిటీ రీచ్ అయినాం. టైమ్ ఈజ్ 8:42. అందుకది మొత్తం కుల్లు సిటీ. చిన్న 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 మినుగురు పురుగులు ఉంటాయి కదా, అట్లున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం మౌంటైన్ పై దాకా ఇల్లులే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి. క్రేజీ. సో ఈటింగ్ ఫుడ్ అంటే 5 స్టార్కి పోయి తినడం కాదు, హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తినడం. ఇక్కడ చూడండి, మేము మనాలిలో ర్యాండమ్గా ఒక ప్లేస్లో ఆగినాము. అండ్ నాకు గుర్తుంది,
5 స్టార్ హోటల్లో తింటే కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి టైఫాయిడ్ అయిపోయింది. 5 స్టార్ హోటల్ తాజ్లో. అండ్ ఎప్పుడైనా సరే ఫుడ్ మీరు 5 స్టార్లో పోయి ఏమంటారు ఫ్యాన్సీ ఫుడ్ తినడం కాదు, హెల్తీ ఇంకా హైజీన్ ఫుడ్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీఆర్ ఈటింగ్ హెల్తీ అండ్ ఫ్రెష్ ఫుడ్. స్పెషల్లీ మనాలిలో ఇదే ఇష్యూ ఉంటుంది ఇక్కడ ఫుడ్ తోటి. ఆప్షన్స్ చాలా ఉంటాయి కానీ ఫుడ్ ఇక్కడ ఫ్రెష్ దొరకదు. ఐ థింక్ లాస్ట్ టైం యూ రిమెంబర్ సిడ్డు पूरा कैसा सिड्डू दिया था इन्होंने. ఫ్రెష్ చికెన్ ఇప్పుడే మంచి ఫ్రై చేసి కోల్డ్ కదా. ఆహా జ్యూసీ. ఫైనలీ వీ హ్యావ్ అరైవ్డ్ టు మనాలి. సో ప్రతిసారి మనం మనాలి వచ్చినప్పుడు డిఫరెంట్ సైడ్ ఆఫ్ మనాలి ఉంటాం, కానీ ఈసారి మాత్రం నా డ్రీమ్ సైడ్ ఆఫ్ మనాలి సైడ్ వస్తుంది అనమాట. ఈ వ్యూ మీరు చూడాలంటే రేపు పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్గా డ్రోన్ వ్యూలో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైతే ఎప్పుడైతే లదాఖ్ వస్తారో మీరు కూడా ఇట్లాంటి స్టైల్లోనే ఉండబోతున్నారు. తెచ్చుకో.